ఆయన మన కొరకు ఆకాశం నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. దేవుడు ఎక్కడికి దిగి వచ్చాడు? ఆకాశంలో ఉన్న దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. భూమి మీదకి దిగి వచ్చాడు. భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. అనారోగ్యం ఉన్న వారికి ఏమిచ్చాడు? స్వస్థతని ఇచ్చాడు. కుంటి వారిని ఏం చేశాడు? బాగు చేశాడు. రక్తక్షామణ కలిగిన స్త్రీని ఏం చేశాడు? బాగు చేశాడు. కుష్టి రోగిని ఏం చేశాడు? బాగు చేశాడు. నోరు లేని వారికి ఏం ఇచ్చాడు? నోటి మాటని ఇచ్చాడు. కళ్ళు లేని వారికి ఏమిచ్చాడు? చూపుని అనుగ్రహించాడు. ఇంత మంచి గొప్ప దేవుడికి ఆయన పుట్టడానికి ఏమి లేకుండా పోయింది తెలుసా? స్థలము లేకుండా పోయింది. ప్రేమేంటి దేవుని బిడ్డరా? యేసుక్రీస్తు పశువుల తొట్టిలో లోక రక్షకుడుగా ఆయన అగపడుతున్నాడు. అంటే భూమి మీద ఉన్న మానవాళ్ళందరినీ ఏం చేయడానికి వచ్చాడో ఆ శిశువు తెలుసా? రక్షించడానికి వచ్చినాడు. రక్షణకర్త. ఆయన ఎవరు? రక్షించేవాడు, రక్షణకర్త. నిన్ను రక్షించడానికి యేసు ప్రభు ఒక్కడే కారణం. ఇక దేని ద్వారా రక్షణ?